హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో యూపీఎస్సి సిఎస్ఈ 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే వేకెన్సీస్ అనేవి తగ్గాయి అండ్ అంతేకాకుండా కొన్ని చేంజెస్ అనేవి కూడా ఈ నోటిఫికేషన్లో రావడం జరిగింది. సో అవన్నీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. సో అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ డేట్ అనేది ఆల్రెడీ 4th ఫిబ్రవరి నుండి స్టార్ట్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th ఫిబ్రవరి సాయంత్రం 6 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 933. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ అనేది 24th మే 2026న ఉంటుంది. ఇంతకుముందు మనం యూపీఎస్సికి అప్లై చేసేటప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఓటీఆర్ ప్లేస్లో యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది యూపీఎస్సి కొత్తగా ప్రవేశపెట్టింది. సో ఇంతకుముందు 2025 వరకు ఓటీఆర్ అనేది చేసుకొని డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, అందరూ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా డీటెయిల్స్ కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్తూ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి, లేకుంటే చాలా కష్టమవుతుంది. మనం యూపీఎస్సికి గత సంవత్సరంలో upsc.gov.inలో మనం అప్లై చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం upsc.online.nic.inలో అప్లై చేసుకోవాలి. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఒక అకౌంట్ని మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మీకు మెయిల్ ఐడి అవసరం ఉంటుంది, ఫోన్ నెంబరు తప్పకుండా ఉంటుంది. అండ్ సెకండ్, యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చేసుకోవాలి అండ్ కామన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. యూపీఎస్సికి అప్లై చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది మినిమం 21 ఇయర్స్ అనేది ఉండాలి. సో యూపీఎస్సి డేట్ ఆఫ్ బర్త్ గురించి ఏం చెప్పింది అంటే 1994 2 ఆగస్ట్ కంటే ముందు కానీ 1 ఆగస్ట్ 2005 తర్వాత కానీ జన్మించిన వాళ్ళు యూపీఎస్సికి అప్లై చేసుకోవడానికి అనర్హులవుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో, మేము కూడా యూపీఎస్సికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాం, చేసుకోవచ్చా అనే డౌట్ మీలో ఉంటే మాత్రం ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్వ్యూ టైం వచ్చే లోపల మీ దగ్గర డిగ్రీ మెమో సర్టిఫికేట్ అనేది మీ చేతుల్లో ఉండాలి. సో అప్పుడు మీకు ఓకే. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే యూపీఎస్సి ఒక హెల్ప్ లైన్ నెంబర్ వచ్చింది, మీరు దాన్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్ అండ్ పిహెచ్సి వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. సో ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో మెయిన్స్ ఆ మార్క్స్ని మరియు ఇంటర్వ్యూ మార్క్స్ని తీసుకొని ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఫీ అనేది ఉండదు. సో మొత్తం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ విషయానికి వస్తే మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడే మాత్రమే ఎగ్జామ్స్ సెంటర్ అనేది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వేరే దగ్గర పడుతుందని అనే భ్రమ మాత్రం వద్దు. మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడనే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో యూపీఎస్సి 2026 నోటిఫికేషన్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్, ఫోటో అనేది ఎలా ఉండేది అంటే క్లియర్గా ఉండాలి. మన ఫోటో పైన నేమ్ అండ్ డేట్ అనేది ఉండాలి. అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది మన ఫోటోలో క్లియర్గా కనపడేటట్టు ఉండాలి. అదే విధంగా ప్లస్ ఈసారి మాత్రం లైవ్గా మన ఫోటోని క్యాప్చర్ చేస్తారు. అండ్ సిగ్నేచర్ విషయానికి వస్తే
పోయినసారి వన్ టైం మాత్రమే సిగ్నేచర్ అనేది చేసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం 3 టైమ్స్ చేయాలి. ఒకదాని కింద ఒకటి 3 టైమ్స్ మన సిగ్నేచర్ అనేది ఓన్లీ బ్లాక్ పెన్నుతో మనం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత కేబీలో అడిగితే అంతలోనే అది సరిగా వచ్చేటట్టు చూసుకొని మనం అప్లోడ్ చేయాలి. ఐఏఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి మళ్ళీ అటెంప్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం అనేది లేదు. సో, ఐపీఎస్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ సర్వీస్‌లో ఉంటారు. సో, వాళ్ళు మళ్ళీ ర్యాంక్ ఇంప్రూవ్‌మెంట్ కోసమో లేదా ఫర్దర్‌గా వేరే ఐఏఎస్ ఆప్షన్ పెట్టుకోవడం కోసమో వారు ఎగ్జామ్ రాయాలనుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం వేరే ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అంటే వాళ్ళు ఐఏఎస్ అనే ఆప్షన్నే పెట్టుకోవాలి. కానీ ఐపీఎస్ అనే ఆప్షన్‌ని మాత్రం మళ్ళా పెట్టుకోకూడదు. సో, వీళ్ళకి ఓన్లీ 1 అటెంప్ట్ మాత్రమే వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.